లార్డ్ బాగున్నారా? కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. అతడు నీటి కాలువల యొరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి బిడ్డ కూడా, ప్రతి ఒక్కరూ మనం ఎలా ఉండాలి అంటే నీటి కాలువల యొరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలించే చెట్టు వలె ఉండాలని ప్రభు కోరుచున్నాడు. ఇక్కడ ఒక మాట మీరు గుర్తించారా? పచ్చని చెట్టులా ఉంటావు. వేసవి ఎంతో ఎండ వచ్చినా, అన్ని చెట్లు భయపడినా ఈ చెట్టు భయపడదు. భూకంపాలు, కరువు కాటకాలు ఎన్ని సంభవిస్తున్నా నువ్వు భయము చెందక ధైర్యంగా ఉంటావు. నీతిమంతుని యొక్క హృదయము దుర్వార్త వినినప్పుడు, అంటే చెడ్డవార్త, బ్యాడ్ న్యూస్ విన్నప్పుడు నీతిమంతుడు బెదరడంట. దుర్వార్త వినినను అతడు భయపడడు. మరి వర్షాలు లేనప్పుడు కరువు వచ్చేస్తుంది. భూమి మీద పంటలన్నీ కూడా ఎండిపోతూ ఉంటాయి. నీటి కాలువల యొరను ఉన్న తోటలు కానీ చెట్లు కానీ భయపడవు. భయం లేకుండా పచ్చగా ఉంటాయి. కారణం ఏంటంటే నీరు ఎప్పుడూ ఉంటుంది. అలాగే దేవుని సన్నిధి ఎప్పుడూ నీకు తోడుగా ఉండాలి. ఒక చెట్టు వలె ఉన్నట్లయితే మన ఆత్మీయ జీవితం మనకు నీరుగా ఉన్నది. దేవుని వాక్యము, దేవుని సన్నిధి, పరిశుద్ధాత్ముడు కూడా అనేక చోట్ల నీటితో పోల్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే నీరు పరిశుద్ధాత్ముడు కాదండి, కానీ ఆ విధంగా పోల్చి మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నడూ దప్పిక కొనడని ప్రభు అంటున్నాడు. అంటే ఆయన ఇచ్చే నీళ్లు త్రాగిన వారు ఎన్నడూ దప్పిక కొనరు. అంటే దాని అర్థం ఈ నీళ్లు కాదు, భౌతికమైన ఈ నీరు కాదు, కానీ ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు, మనకి ప్రభు అనుగ్రహిస్తున్న ఆత్మను పొందినప్పుడు మనం ఎప్పుడు ఎన్నడూ భయపడనక్కర్లా. ఆత్మదేవుడు నిన్ను నడిపిస్తాడు. మరి ఏ కొదువ లేకుండా మీరు ఫలించే రోజు వచ్చునుగాక. నీకంటూ ఒక సీజన్ పెట్టాడు దేవుడు. ఆ సీజన్లో నువ్వు బహుగా ఫలిస్తావు, వర్ధిల్లుతావు. ప్రభు మీ అక్కరలు తీర్చి నడిపించునుగాక. మరి నీటి కాలువ యొరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలించే చెట్టు వల్లే మీరుండి ఆశీర్వదించబడాలని మా ప్రార్థన. దేవుని కృప, కనికరాలు మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.